హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద సుధారి క్రియేషన్స్. జనరల్గా మన పెద్దవాళ్ళు ఎంతో ఆలోచించి కానీ ఈ సామెతల్ని చెప్పలేదని నాకైతే అర్థమవుతుందండి. ఏంటంటే వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క సామెత మన లైఫ్ స్టైల్కి, మనం ఆలోచించే విధానాలకి బాగా సూట్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సామెత ఏంటంటే, దూరపు కొండలు నునుపు. నిజమే కదా అనిపిస్తుంది. దూరంగా చూస్తుంటే అవి చాలా స్మూత్గా ఉన్నట్లుంటుంది, వాటర్ పోసినా కూడా జారొచ్చేంత స్మూత్గా ఉన్నట్లుంటాయి. కానీ దగ్గరికి వెళ్తేనే కదా దానిలో ఎన్ని రాళ్ళు, రప్పలు, ముళ్ళు, ఎన్ని కుదుపులు ఉంటాయనేది మనకైతే అర్థమవుతుంది దగ్గరికి వెళ్ళి చూస్తేనే. అలాగే మన జీవితాలు కూడా అంతే అండి. పక్కన వాళ్ళకి చూడడానికి ఎదుటోళ్ళ లైఫ్ హ్యాపీగా ఉన్నట్లే కనిపిస్తుంది, కానీ నిజంగా వాళ్ళ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది చూసే వాళ్ళకైతే తెలియదు కదా. దూరం నుంచి చూసి అనుకుంటాం వీళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంది అని. ఒక్కరిదనే కాదండి, మనం ఉన్నామనుకోండి, మనం తప్పితే ఈ చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్కరి లైఫ్ హ్యాపీగా ఉన్నట్లే మనకు అనిపిస్తుంది, కానీ వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో మనకైతే తెలియదు కదా. సపోజ్ ఇప్పుడు ఒక వర్కింగ్ ఉమెన్ని అండ్ హౌస్ వైఫ్ని కనుక చూసుకుంటే వాళ్ళిద్దరు ఎలా అనుకుంటారో అనేది ఈచ్ అదర్ ఒకరికొకరు. హౌస్ వైఫ్ వచ్చేసి వర్కింగ్ ఉమెన్ని చూసి ఈమె హ్యాపీగా జాబ్కి వెళ్తుంది, సంపాదించుకుంటుంది, ఆమెలాగా ఉంటే బాగుండు, ఆమె లైఫ్ స్టైల్ ఎంత హ్యాపీగా ఉందో అన్నీ ఫుల్ఫిల్ అవుతున్నాయి అని హౌస్ వైఫ్ అనుకుంటుంది. అదే వర్కింగ్ ఉమెన్ ఏమనుకుంటుంది హౌస్ వైఫ్ గురించి, ఈ మెంటల్ ప్రెషర్ అంతా నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ వర్క్ ఇదంతా ఏముండదు, హౌస్ వైఫ్లకి ప్రశాంతంగా ఉంటారు, అన్ని పిల్లలతో టైం స్పెండ్ చేస్తారు, అన్ని పనులు ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పేసి హౌస్ వైఫ్ గురించి వర్కింగ్ ఉమెన్ అనుకుంటుందండి. ఇలాగా ఒకరి గురించి ఒకరు అనుకుంటారండి, ఎందుకంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలుసు కాబట్టి. సో ఎప్పుడు కూడా ఒకరి లైఫ్ తోటి మన లైఫ్ని తెచ్చి కంపేర్ చేసుకొని వాళ్ళది అలా ఉంది, మనది ఎందుకు ఇలా ఉంది, వాళ్ళలాగా మనం ఉండొచ్చు కదా, ఒకవేళ అలా అనుకున్నప్పుడు అలా అవ్వడం కోసం కష్టపడాలి అంతే తప్పితే వాళ్ళు అలా ఉన్నారు మనం ఇలా ఉన్నామని చెప్పేసి దాని గురించి ఆలోచిస్తూ బాధపడకూడదు. ఉన్నదాంతో కనుక పీస్ఫుల్గా ఉన్నాము అంటే ప్రశాంతంగా ఉంటామండి. ఇదైతే నా ఉద్దేశం. మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.